శ్రీమాత్రే నమః. మనకి మన భారతీయ సనాతన ధర్మంలో మన హిందువులం అత్యంత పవిత్రంగా మనం గోమాతని భావిస్తాం, పూజిస్తాం. ఒక్క గోవుకి ప్రదక్షిణ చేస్తే మనము మొత్తం దేశం అంతా ప్రదక్షిణ చేసినంత ఫలితాన్ని మనకు వస్తుంది. అలాగే ఒక్క గోదానం చేసినట్లయితే గోవు శరీరం మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు మనము వైకుంఠవాసం చేస్తామని మనకు పురాణాలు, వేదాలు అన్నీ చెప్పాయి. చూడండి ఇక్కడ ఎంత చక్కగా గోమాతని వాళ్ళు అంటే అది తన ధర్మం ప్రకారంగా తన ఏజ్ అయిపోయి చనిపోయింది. అలాంటి గోమాతని ఎంత చక్కగా ధర్మం ప్రకారంగా ఇలా హారతిచ్చి దానికేమో ఆ పూజలు చేసేసి అలాగే దాన్ని వీడ్కోలు పలుకుతున్నారు. చూడండి మన సనాతన ధర్మం ఎంత గొప్పది, ఎంత బాధపడుతున్నారో చూడండి వాళ్ళు. ఈ రోజుల్లో మిగతా మతాల వాళ్ళు మన గోవుల్ని ఎంత లాహిస్తున్నా మన ధర్మాన్ని మనం కాపాడుకుని మన గోవుల్ని మనం సంరక్షించుకుందాము. మన భారతీయ సనాతన ధర్మాన్ని మనం నిలబడదాము. చూడండి ఎంత సంస్కారంగా చేస్తున్నారు. పాపం బాధపడితే మన కుటుంబంలో మన పెద్దలు, మన ఆప్తులు ఎలాగైతే వెళ్ళిపోతే మనం బాధపడతాం అంతలా బాధపడుతూ నిజంగా ఎంత ధర్మం అండి. ఎంత గోమాతని మనం పూజిస్తాము, ఎంతలాగా పూజిస్తాము, ఎంతలా సేవిస్తాం. జై గోమాతకి జై, జై సనాతన ధర్మానికి జై, జై భారత్ మాతాకి జై. మనం కూడా గోమాతని పూజిద్దాం, రక్షిద్దాం.